హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఒక 2 days కలిపిన మిక్స్డ్ వ్లాగ్ అనమాట. ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి మార్నింగే లేచి ఇక్కడ కాలీఫ్లవర్ టమాటో కర్రీ చేస్తున్నా. అండ్ ఒక పక్కన దక్షిత్కి అండ్ మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కమెంట్స్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. అవన్నీ చదువుతున్నాను కానీ నాకు రిప్లై ఇవ్వడానికి టైం ఉండట్లేదు. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు మంచి బిజీ టైంలో ఉన్నాం అనమాట. బట్ స్టిల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటి చెప్పు? కిండర్ గార్డెన్కి వెళ్తున్నారు. ఈరోజు ఏం ఫెస్టివల్? హ్యాపీ దివాళీ. యా. సాయంత్రం క్రాకర్స్ కాల్చుకుందాం. ఓకే యా, రెడీ అయిపోదామా? బాయ్ చెప్పి. బాయ్. ఎవరికైతే టవలలాగా నానా. హలో గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరూ ఇంట్లోనే తినేశారు. దక్షిత్ని డ్రాప్ చేసి ఇంకిటి వచ్చామన్నమాట. సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎక్కడికి వెళ్తున్నాం? టైల్స్ చూడడానికి. టైల్స్ అండ్ డోర్స్ చూడడానికంటే మేము ఒక 3-4 షాప్స్ చూసాము. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్కి కూడా మేము ఆల్రెడీ వెళ్ళాము. అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. అంటే మనకి ఇండియాలో ఉన్నట్టు వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ లేవు. ఒకవేళ ఉన్న కొన్ని ఆప్షన్స్ ఉన్నా సరే ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మా డాడీ కూడా అడుగుతూ ఉంటారు అనమాట. మా డాడీకి ఇదంతా ఐడియా ఉంటుంది కదా, ఏంటి అంత ప్రైస్, ఒక ఇల్లు వేసేసుకోవచ్చు మీ టైల్స్ కొనుక్కునే, అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అన్ని చోట్ల చూస్తున్నాం అనమాట ఎక్కడ ఎలా ఉన్నాయి అండ్ ఇంకేమైనా ఆప్షన్స్ దొరుకుతాయని. అండ్ టైల్స్ ఎందుకంటే మేము ఫ్లోర్ హీటింగ్ వేసుకుంటున్నాము. దాంతో అది కంపాటబుల్గా చాలా బాగుంటుంది అండ్ లుక్ వైజ్ అన్ని రకాలుగా ఆలోచించి అదే తీసుకుందాం అనుకున్నాం. సో మేము ఆల్రెడీ చాలా ప్లేసెస్ తిరిగాము. నేను ఒకసారి మాత్రమే వీడియో షూట్ చేశాను. అండ్ ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంటంటే టైల్స్కి కొంచెం ఫేమస్ అనమాట. మేముండే హెల్బ్రోన్ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది. అరౌండ్ ఒక దగ్గర 45 minutes అలా ట్రావెల్ ఉంటుంది. ప్లేస్ ఏంటి బుజ్జి? మూస్బాగ్. మూస్బాగ్. సో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎవరైనా ఇక్కడ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు మొన్న ఆల్రెడీ వెళ్ళి చూసుకుని వచ్చాము. ఒక టైల్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అది కొంచెం మ్యాట్ ఫినిష్ కొంచెం రఫ్గా ఉన్నది. అంటే కొంచెం ఎగుడు దిగుడులాగా ఉంటుంది అనమాట. ఓవరాల్గా లాంగ్ టర్మ్లో అంత బాగోదు అన్నట్టు. అంటే సరేలే ఇంకా డోర్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. డోర్స్ కూడా ఇక్కడ కొంచెం రీజనబుల్గా అండ్ క్వాలిటీ బాగుంటాయని విన్నాము. హార్న్బాగ్లో కూడా ఉంటాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి. అదేలే షాప్ పేరు. అక్కడ కూడా ఉంటాయి కానీ క్వాలిటీ వైజ్ ఇక్కడ మేము వెళ్ళే దగ్గర బెటర్గా ఉంటాయని చెప్పారనమాట. ఇంకా అందుకని ఈరోజు తనకు ఆఫీస్ ఉంది. పొద్దున్నే దక్షిత్ని డ్రాప్ చేసి వెళ్తున్నాము ఫాస్ట్గా వెళ్ళి. అంటే ఆల్రెడీ కొన్ని చూసి వచ్చామన్నమాట. ఈ రోజు వెళ్ళి ఇంక ఫైనలైజ్ చేసుకుందాం. ఇంక ఎక్కువ డేస్ లేదు. అండ్ టైల్స్ అవి కూడా ఆర్డర్ చేస్తే ఒక 4 weeks అలా పడుతుందని చెప్పారు. మనం సెలెక్ట్ చేసుకునే మోడల్ అండ్ క్వాంటిటీ అన్నీ. సో మేము ఇల్లు అంతా వేయించుకోవాలి కాబట్టి కొంచెం బాగానే కావాలి, ఆర్డర్ చేసుకోవాలని చెప్పారు. అండ్ డోర్స్ కూడా 8 weeks అంటే 2 months పడుతుందంట మనం ఆర్డర్ ఇస్తే డోర్స్ రావడానికి. మా దగ్గర అసలు అంత టైం లేదు. మొత్తంగా కలిపిన 2 months లేవు. అందుకని ఈరోజు ఎలా అయినా ఫైనలైజ్ చేద్దాం. అంటే ఒక మోడల్ ఫిక్స్ అయితే మనం మెజర్మెంట్స్ ఇవ్వాలన్నమాట. మెజర్మెంట్స్ బట్టి ఆర్డర్ చేసుకోవాలి. మాకు ఇంకా కీస్ రాలేదు కాబట్టి కీస్ వచ్చాక ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అది ఇస్తాము. సో ఎస్, వెళ్ళాక మీకు చూపిస్తా అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వీడియో ఏం షూట్ చేయలేదు. ఫైనల్గా వెళ్ళినప్పుడు షూట్ చేద్దాంలే అన్నట్టు. ప్రైసెస్ కూడా క్వాడ్రేట్ మీటర్కి మనకి బాగానే ఉన్నాయి. క్వాడ్రేట్ మీటర్ అంటే మనకి ఇండియాలో 10 feet బుజ్కి. 10 feet 10 foot 10 feet అనుకుంటా. 10 feet అని అనుకోవద్దు. ఏమో నేను మొన్న గూగుల్లో కన్వర్ట్ చేస్తే అలానే వచ్చింది. సో గూగుల్లో చూడండి, స్క్వేర్ మీటర్ అంటారు ఇక్కడ ప్రతిదానికి. అయితే
స్క్వేర్ ఫీట్ అవుతుంది. స్క్వేర్ ఫీట్ అనుకుంటా, 10 స్క్వేర్ ఫీట్ అలా వస్తుందేమో. అండ్ ఇక్కడ టైల్స్ ఎలా ఉంటాయి అండ్ మ్యాట్ ఫినిష్, గ్లాసీ ఫినిష్ రెండు కూడా ఉంటాయి. మేమైతే గ్లాసీ ఫినిష్కి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఇక్కడ వింటర్లో చాలా చల్లగా ఉంటుంది. ఇంకొకటి పిల్లలు స్కిడ్ అయినా పడిపోతారు. అండ్ మేము వింటర్లో సాక్స్ వేసుకొని ఇంట్లో నడిచినా జారడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందుకని కొంచెం మ్యాట్కి వెళ్దాం అనుకున్నాం. నాకు ఎక్కడో ఉండేది గ్లాసీ ఫినిష్ అయితే బాగుంటుందని. బట్ టైల్స్ చూడడానికి వెళ్ళినప్పుడు కొన్ని స్క్రాచెస్ చూసాను అనమాట. ఓకే, పిల్లలు ఏమన్నా గీసినా, ఏమన్నా సామానం కింద పడ్డా గీతలు అంతే కనిపిస్తాయి గ్లాసీ ఫినిష్లో కూడా, బెటర్ విల్ గో విత్ మ్యాట్ అని మ్యాట్ డిసైడ్ అయ్యామన్నమాట. సో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఏముంటాయి అండ్ మేము ఫైనల్గా ఏం సెలెక్ట్ చేసామన్నది కూడా షేర్ చేస్తా. షాపింగ్కి వెళ్తున్నావా? ఎటు వెళ్ళాలి ఇప్పుడు? అటు ఎందుకు? అలా ఎలా వెళ్తాం మనం? రోడ్డు ఉందా? ఎక్కడుంది రోడ్డు? అక్కడ రోడ్డు ఉందా? అయినా అటు ఏమున్నాయి? అటు వెళ్ళాం మనం. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాలి చూడు, అటు ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి మనం. ఎందుకు అటు అంటే డాడీ దింపే అషిని అయితే కార్లోంచి నడుచుకుని వెళ్ళిపోయింది. నాన్న రారు, నాన్న వస్తే కార్ ఎవరు చేస్తారు? అన్నయ్యడి వెళ్ళిపోయాడా? మరి నువ్వెందుకు వెళ్ళలేదు? షాపింగ్ వెళ్తుందా చెల్లి? కిండర్ గార్డెన్ మానేసి హాలిడేసా? అషికి కిండర్ గార్డెన్ వెళ్తాను అని అడుగుతుంటే మేము చెప్తున్నాం అనమాట, ఇప్పుడు నీకు హాలిడేస్, నువ్వు తర్వాత వెళ్ళాలి అని. ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావు అషి? అల్లరి. చూడు నాన్న ఎలా ఉందో, కామ్గా ఉందంట అషి, అలా చేయట్లేదంట కదా. గుడ్ గర్ల్ నువ్వు. సరే. అండ్ ఈ వీక్ అంతా రెయిన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ క్యాజువల్ ఏదో అసలు ఎంత బాగా కనిపిస్తుందో అండ్ పొడిపడి బాగుంది కదా బిడ్జి ఈ ప్లేస్. వ్యూ బాగుంది. హైడెల్బర్గ్ వెళ్ళే రూట్ కదా ఇది. ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు కదా. చాలా బాగుంది, ఎండబడుతూ మబ్బుగా. అండ్ విన్నారు కదండి, ప్లేస్ వచ్చేసి మూస్బా అనమాట. సో ఎవరైనా టైల్స్ అవి పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళండి తప్పనిసరిగా. ఎందుకంటే నేను తిరిగిన 3-4 ప్లేసెస్ కన్నా ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నాయి. అండ్ కెమ్లర్ ఒక ప్లేస్ వెళ్ళాము, హార్న్బాగ్ వెళ్ళాము, ఓబిఐ చూసాము. సో ఇది 4th ప్లేస్ అనమాట. మాకు ఇక్కడ బాగా అనిపించింది. అండ్ దీనికి ఆల్రెడీ 2nd టైం వెళ్ళడం. అండ్ ఈరోజు ఫైనల్లీ మా టైల్స్ ఏం వేసుకున్నాం మీ అందరితో షేర్ చేస్తాను. మేము సెలెక్ట్ చేసిన మోడల్ అదంతా కూడా. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఒక వెకేషన్కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఆ రోడ్స్ కానీ, ఆ క్లైమేట్ కానీ, అసలు ఆ వెదర్ కానీ, ఆటమ్ స్టార్ట్ అయ్యి అప్పుడప్పుడే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళే షాప్ దగ్గరలోనే హార్న్బాగ్, జేవైఎస్కే ఇలా హౌసింగ్ రిలేటెడ్ షాప్స్ అన్నీ లైన్గా ఉంటాయి అన్నమాట. అండ్ మేము వెళ్ళే పర్టికులర్ షాప్ నేమ్ అయితే నాకు ఐడియా లేదండి. మీకు లొకేషన్ చూపించడానికి ఇక్కడ నుంచి షూట్ చేశాను అనమాట. హార్న్బాగ్ దగ్గర నుంచి ఒక టర్న్ తీసుకొని వెళ్ళాలి. అండ్ చూసారు కదా, సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కనిపిస్తాయి. ఇవన్నీ హౌస్కి, కిచెన్కి రిలేటెడ్ ఉండే షాప్స్ అనమాట. జస్ట్ బేర్ విత్ మై వాయిస్ అండి. డస్ట్ వల్ల ఫుల్ కోల్డ్ కాఫ్ వస్తూనే ఉంది అస్తమాను. సో ఇప్పుడు కూడా గొంతు బాగాలేదు, సో ఏమనుకోవద్దు. అండ్ ఇక్కడ చూసారు కదా జెడ్జీ అని ఉంది కదా, సో ఇదే పర్టికులర్ షాప్ అనమాట. నాకైతే ఒకసారి ఇండియన్ టైల్ షాప్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ అవుట్డోర్ ఇండోర్ టైల్స్ అండ్ అలానే వుడెన్ ఫ్లోరింగ్ కూడా రిలేటెడ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా అంతకుముందు ఇక్కడ పర్చేస్ చేశారు. సో మేము కూడా అన్ని చోట్ల మోడల్స్ ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్లీ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇవి ఆఫర్లో ఉన్న టైల్స్ అంట. ఆఫర్లో 120 × 60 25 euros per square meter.
అండ్ టైల్స్ సెలెక్షన్ కూడా ఇంటికి ఫ్లోరింగ్ సెలెక్ట్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదండి. చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ కలర్ వేసుకోవాలి, లైటా డార్కా అన్న దాంట్లోనే మేము చాలాసేపు డిస్కషన్ చేసుకున్నాం మా హస్బెండ్ నేను. ఎందుకంటే నేను డార్క్ కలరే ఆలోచించాను ఫస్ట్ నుంచి. మాప్ కాగుతుంది పిల్లలతో, సో కొంచెం ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ అని. బట్ అట్ ద ఎండ్ మేము అన్ని షాప్స్ తిరిగి ఫైనల్గా డార్క్ కలర్ తీసుకుందాం అని వచ్చినప్పుడు ఈ పర్టికులర్ షాప్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే డార్క్ కలరే సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఎండ్లో డెసిషన్ మార్చుకొని లైట్ కలర్కి వచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ స్క్వేర్ మీటరే 100, 120, 150 ఆ రేంజ్లో ఉన్నాం అనమాట. సో కింద ఉన్నవన్నీ 34-35 యూరోస్ పర్ స్క్వేర్ మీటర్ అలా ఉన్నాయి. సో చాలా ఆప్షన్సే ఉన్నాయి ఈ పర్టికులర్ షాప్లో. మేము చూసిన అన్ని షాప్స్ కన్నా ఇక్కడ చాలా బెస్ట్ అనమాట. నాకేదో ఒక పర్టికులర్ టైల్ షాప్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది కాసేపు టైం స్పెండ్ చేసి అన్నీ చూడడానికి. అండ్ ఇంకొకటి, సో ఇప్పుడు లైట్ కలరా డార్క్ కలరా అన్నప్పుడు మళ్ళీ ఆ డార్క్ కలర్స్లో కూడా ఇక్కడ ఎక్కువ షేడ్స్ ఆఫ్ గ్రేనే ఉంటుంది. సో గ్రే ఆర్ బ్లాక్, గ్రేలోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి. సో అదొక కన్ఫ్యూజన్. బట్ మేము డార్క్ డ్రాప్ అయిపోయాం. ఎందుకంటే మా హస్బెండ్ ఒకటే అన్నారు, ఇల్లంతా బ్రైట్గా ఉండి టైల్స్ వేస్తే కొంచెం డార్క్నెస్ వచ్చేస్తుంది, ఇట్స్ ఓకే, నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు, విల్ గో విత్ లైట్ కలర్ అని. ఇంకా అప్పటికప్పుడు ఇద్దరు అనుకొని ఓకే లైట్ కలర్కి వెళ్ళిపోదాం. నేను కూడా ఇంకా ఓకేలే మెయింటైన్ చేసుకుందాము పిల్లలతో అన్నట్టు. సో ఫైనల్లీ లైట్ కలర్కి వచ్చాం. సో మా హస్బెండ్ నుంచున్నారు కదా, సో ఇలా చాలా పెద్ద టైల్స్ ఉన్నాయి మనకి. ప్రతిది డిస్ప్లేలో ఉందండి, క్యాటలాగ్ కూడా ఉంది, డిస్ప్లే కూడా ఉన్నాయి. సో డిస్ప్లేలో చూసి ఫైనల్లీ మాకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది సెలెక్ట్ చేసాం. బట్ హెచ్చు తగులుందని చెప్పి అది డ్రాప్ అయ్యామన్నమాట. సో ఇక్కడ మేము సెలెక్ట్ చేసిన దాంట్లో ఇలా కొన్ని డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. మాకేంటంటే ఒక దాంట్లోనే మల్టిపుల్ షేడ్స్ వచ్చేలాగా వద్దనుకున్నాము. ఎక్కువ షేడ్స్ ఉంటే మనకి ఒక ప్రాపర్ డిజైన్ ఉన్నట్టు ఉండదు. ఒకటే కలర్లో డిఫరెంట్ షేడ్స్ ఏమన్నా ఉంటే ట్రై చేద్దాం అన్నట్టు అనుకున్నాము. It's not like this. No. Is it stain resistant? Like if some stains... Yes, of course. Okay. సేమ్ ఇదైతే గ్రానైట్లా ఉంది చూడ్డానికి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట డిజైన్. సో అక్కడ ఉంది కదా ఎగ్జాక్ట్లీ అదే డిజైన్. బట్ మీరు చూస్తే ఇక్కడ ఈ కొంచెం ఎగుడు ఉంది కదా, ఓకే అనుకున్నాం. బట్ అవి ఫ్రెండ్స్ వద్దని చెప్పారనమాట, మట్టి అక్యుములేట్ అయిపోద్దేమో అని. అందుకనే మళ్ళీ మ్యాట్ ఫినిష్కి స్మూత్కి వచ్చామన్నమాట. సో స్మూత్లో ఇంకా వీరి దగ్గర చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. బాగుంది కదా, గ్రానైట్ లుక్లా ఉంది. సో ఇలా కలర్స్ ఉన్నాయి, ఇదొకటి. అండ్ గ్లాసీ ఫినిష్ అయితే ఇది, బట్ గీతలు అయితే బాగా కనిపిస్తున్నాయని వద్దనుకున్నాం. ఇది ఎక్కడున్నావు? అది గ్రానైట్ స్టైల్లో ఉంది, సేమ్ బాగుంది. కానీ స్టెయిన్ రెసిస్టెంటే కదా. టెస్ట్ చేద్దాం. ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. పోయిందిలే, వెత్తదాంతో తుడిస్తే. అమ్మో ఇది మాలెం చేయడానికి కాదా శ్రీ, అమ్మ ఏదో పిచ్చి పని చేసింది. అది First one? Yes. This one is this one. Can you see? Yeah, okay. And we have 60 also. Yes. Okay. But actually, go with the 80-80 would be nice, Nana. they don't have 80-80s. Okay. They have 60 by only this 120. one. Yes. Okay. And the same they have in this one. Black. No, white and black. White and Okay. black. The same. Yes. This you have 80-80 or everything in 60-60 and same. Also 60-60. Okay. Can I have a look? ఎంత బిగ్ టైల్స్ అయితే బిగ్ బాగుంటుందిలే. అవును బాగుంది. ఇలా ఇది బాగుంది, ఇది బాగుందా? అంతేలే, మన గ్రే షేడ్ కన్నా. యూ హ్యావ్ దిస్ శాంపుల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, దిస్ వన్ నైస్. But it's like this one. the big wall. Yes. దిస్ వన్ No. ఆన్ ద వాల్. ఓకే.
సో దీనిలా ఉంటుందంట. సో ఎస్, ఇదేనండి మేము సెలెక్ట్ చేసిన టైల్ అయితే. ఇది 120x120 సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. చాలా పెద్ద సైజ్ వస్తుంది, లుక్ బాగుంటుంది ఎంత పెద్దదైతే అంతది అన్నట్టు. 60x60 వద్దనుకున్నాం నేను మా హస్బెండ్. మరీ చిన్న టైల్స్లా అనిపిస్తాయి, కొంచెం ఎక్కువ అతుకుల్లా ఉంటుంది, సో పెద్దదానికి వెళ్ళాము, ఇంకొకసారి వేయించుకుంటాం కదా అన్నట్టు ఇంకా అది సెలెక్ట్ చేసుకున్నాం. క్యాలికట్ వైట్ అనమాట అది. అండ్ ఇక్కడ డోర్స్ చూడడానికి వచ్చాం. నాకు ఇంట్లో ఒకదానికి గ్లాస్ డోర్ పార్టిషన్ కావాలి, అండ్ ఇంట్లో డోర్స్ అన్నీ కూడా మార్చుదాం అనుకున్నాము. సో దానికి ఏ కలర్ వెళ్ళాలి, సో ఇప్పుడు టైల్స్ డిసైడ్ అయ్యాం కాబట్టి ఫ్లోర్ కలర్ ఏంటి అన్నది డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ అన్నీ చూస్ చేసుకున్నాం. అండ్ మనకి వైట్ అయితే అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయండి, బట్ ఏదైనా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రే, డిఫరెంట్ కలర్ కావాలంటే తప్పనిసరిగా ఒక 8 weeks 2 months టైం మినిమం పడుతుందన్నమాట ఆర్డర్ చేశాక రావడానికి. అండ్ మా విషయంలో మేము చేసుకున్న చిన్న చిన్నవి అండ్ మాకు టైం లేక కొన్ని 1-2 కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, అందులో డోర్స్. సో దీనికి ఏంటంటే మనం వెళ్ళి ఇన్స్టెంట్గా ఆర్డర్ చేసేయడానికి ఉండదు, దానికి ఎగ్జాక్ట్ వాల్ టు వాల్ మెజర్మెంట్ కావాలి. సో దానివల్ల మేము అనుకునే దాంట్లో చిన్న చిన్న కాంప్రమైజెస్ అయ్యాయి. ఏంటో నేను తర్వాత కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. స్టే ట్యూన్. ఇంతకీ మా టైల్స్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నాకైతే గ్రానైట్ లుక్ వచ్చి చాలా బాగా అనిపించింది. అండ్ మా ఇంట్లో కూడా గ్రానైట్ ఉంటుంది అనమాట ఇండియాలో. సో నాకు ఆ డిజైన్ లాగా సిమిలర్గా అనిపించి చాలా బాగుంది. అండ్ సైజ్ కూడా పెద్దది తీసుకోవడం వల్ల లుక్ అయితే ఇప్పుడు వేసాక చాలా చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ మేము అనుకున్న ప్యాటర్న్లోనే నార్మల్ మ్యాటే దొరికిందనమాట. సో అది ఫైనలైజ్ చేసుకొని ఎంత కావాలి ఏంటి అని డోర్స్ కూడా చూసుకున్నాం, కానీ మేము కొంచెం డార్క్ కలర్కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే వైట్ కలర్ ప్రైస్కి డార్క్ కలర్ ప్రైస్కి మీరు ఇందాక విన్నారు కదా, 200-300 euros డిఫరెన్స్ వస్తుంది అనమాట పర్ డోర్ వచ్చేసి. నాకేమో డార్క్ కలర్ వెళ్ళాలని ఉంది, బట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ లేకపోతే డోర్ ప్రైస్ చెప్పడం కష్టం అన్నారు. సో కీస్ వచ్చాక రమ్మన్నారనమాట. సో అది మొత్తానికి ఫైనలైజ్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. ఓకే, పని అయిపోయిందా? అండ్ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. యాక్చువల్గా ఆ రోజు మా హస్బెండ్కి వర్కింగ్ డే. సో మార్నింగే 8 కంతా స్టార్ట్ అయ్యి మాకు ఆల్మోస్ట్ ఒక 15 minutesలో అయిపోయిందనమాట సెలెక్షన్. అంతకుముందు వచ్చాం కాబట్టి ఇంక ఇప్పుడు ఫైనల్గా డిజైన్ ఒకటి ఓకే చేసుకోవడం అనమాట. ఇంకా అలా ఇంటికి వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆటమ్ కదా, సో ఆటంలో అసలు రోడ్లంతా ఫుల్ లీవ్స్ ఉంటాయి. సో ఇది ఒక పెద్ద సక్కింగ్ మిషన్లా వస్తుంది అనమాట. మనం వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, అలా చాలా పెద్దది ఉంటుంది. సో దాంతో తీస్తూ ఉంటారు అన్నీ ఒక పక్కకు పెట్టి. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దక్షిత్కి కిండర్గార్టెన్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాను. మనం ఎక్కడికైనా మూవ్ అవుతున్నామంటే మనకి ఓకే మేము మూవ్ అవుతాము అని ఓనర్కి 3 months ముందు ఎలా చెప్పాలో, ఆ కిండర్గార్టెన్ అప్లికేషన్స్ కూడా మనం వెళ్ళే ప్లేస్కి అంతే ముందు అప్లై చేసుకోవాలండి. మాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యి నోటర్ అంతా అయిపోయాక ఇంకా హౌస్ మనకు వస్తుంది. అండ్ కొన్ని కన్ఫర్మేషన్స్ రావాలని ముందు వీడియోలో చెప్పాను కదా, సో అవన్నీ వచ్చాక అప్లై చేద్దాం అన్నట్టు ఆగి మాకు దగ్గరలో ఉన్న కిండర్గార్టెన్కి ఇద్దరికి దక్షిత్కి అషికి అప్లై చేస్తున్నాం. బేసిక్గా ఇక్కడ ఎక్కడికి అప్లై చేసినా అంత ఇమీడియట్గా రావు, బట్ మా అదృష్టం ఏంటో దక్షిత్కి అప్లై చేసాక ఇమీడియట్గా వచ్చేసింది జనవరి నుంచి అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. బట్ అషికి అయితే మేము కొంచెం లేట్గానే అప్లై చేసాము. అషిని 3 కంప్లీట్ అయ్యాక వేద్దాము అన్న ప్లాన్ అనమాట. సో ఎవరో ఒకరిని అయితే మేనేజ్ చేసుకోగలను. సో దక్షిత్కి ఇంపార్టెంట్ ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవడం, 4 కంప్లీట్ అయ్యాయి కదా, సో అన్ని రకాలుగా ఆలోచించి దక్షిత్ని ముందు పంపించేద్దామని ఇద్దరికి అప్లై చేసాం. బట్ దక్షిత్కి సీట్ అయితే ఇమీడియట్గా వచ్చింది. అండ్ మేము అప్లై చేయడం కూడా జనవరి నుంచి అప్లై చేసామన్నమాట. మేము ఈ మంత్ ఎండ్కి మూవ్ అవ్వాలి, డిసెంబర్ మంత్ ఎండ్కి. అండ్ ఆషిక్ అయితే జూన్ జూలై నుంచి అప్లై చేసామన్నమాట. 3 కంప్లీట్ అయ్యాక వేద్దాంలే అన్నట్టు. అండ్ అషి వెళ్ళాక కూడా అలవాటు పడడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3 months ఇంట్లోనే ఉంది, 3-4 months. సో నాకు ఇల్లు ఇంకా సెట్ అవ్వలేదు కంప్లీట్గా. సో మల్టిపుల్ థింగ్స్ మైండ్లో పెట్టుకొని జూలై నుంచి వేద్దాం అన్నట్టు వేశాను. అండ్ ఇక్కడ అప్లికేషన్స్కి ఆల్మోస్ట్ ఒక 20 pages అన్నా ఉంటాయండి ఒక్కొక్కరికి. ఎవ్రీథింగ్ ట్రాన్స్లేట్ చేసుకొని అవంతా చదువుకొని సైన్స్ చేసుకొని పెద్ద ప్రాసెస్ అనమాట. బట్ ఫైనల్లీ మేమైతే అప్లై చేసాము. చెల్లి జుట్టు వేయాలంట నాన్న కళాఖండం. ఇంకా చూడు నీ జుట్టు చూడు.
వావ్, నీ చెవులేవి ఇందాకేసిన అమ్మాయి ఏది? ఇందాకేసిన ఈ పెద్ద ఆవిడ కొంచెం ఎవరివిడి మమ్మీ ఇవిడి చూపించు. ఎవరది? వీళ్ళెవరు? వీళ్ళు బేబీ అషిత. ఇప్పుడు అషిత వస్తుంది. అషిత వేస్తున్నారు అది నాన్న. అషిత చూడు, అషితకి బొక్కులు చూడు ఎలా ఉన్నాయో. జుట్టేది? వస్తుంది, జుట్టు వస్తుంది. అషమ ఎలా కావాలి నీకు? నాన్నకి కాళ్ళు వేయాలి. కాళ్ళు కూడా వేయాలా నీకు? వేయలేదా? ఓన్లీ జుట్టు ఇక్కడే వేయాలా? ఏ చూడు, వేసారు నాన్న. చూడు చూడు, నాన్న జుట్టు కూడా వేయాలా? ఇంకెవరి జుట్టు వేయాలి? ఆ? అంకుల్ జుట్టా? ఎవరు అంకుల్ రా? పేరేంటి అంకుల్ పేరేంటి? సుజిత్ అంకులా? సుజిత్ అంకులా? ఆ? నీకు ఇంకెవరు తెలుసు అంకుల్? రాహుల్ అంకుల్. ఇంకెవరు తెలుసు? ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నారు. ఎవరు చూడు రాశి, నీ కళ్ళేంటి ఇంత పెద్దగా ఉన్నాయి? చెప్పు, ఇంకెవరు తెలుసు అషిమ నీకు? ఎవరు ఎవరు చూడు, ఇక్కడ ఇక్కడ ఎవరు జుట్టు ఎవరిది ఇది? ఏ, చూపించు చూపించు. ఎవరు అషి అది? ఇక్కడ ఎవరు కావాలి? నాన్న ఆయన వద్దు నాన్న, ఇంకా వేరే చెప్పు. ఎలిఫెంట్. ఫ్లవర్. ఫ్లవర్ సుజిత్ అంకుల్. ఫ్లవర్ ఏనా? సుజిత్ అంకుల్. సుజిత్ అంకుల్ ఎలా ఉంటారు చెప్పేస్తా. అలా ఉంటది. ఇంకా ఇంకా కళ్ళు ఏనపా? జుట్టు ఎలా ఉంటది? కరల్స్ కరల్స్ ఉంటదా? బ్లాక్ ఉంటదా? ఇంకా డ్రెస్ ఏం వేసుకుంటారు అంకుల్? ప్యాంట్ షర్ట్ వేసుకుంటారా? సుజిత్ అంకుల్ ఎలా ఉంటారు? ఇంకా హైట్ హైట్ ఎంత ఉంటారు? దక్షిత్ వేద్దామా ఇక్కడ? దక్షిత్ చెప్పు ఎలా ఉంటాడు చెప్పు. క్యూట్ ఉంటాడు. నువ్వు కూట్ కాదు, నువ్వు కాదు, అందరూ ఉంటారా? సరే మన కార్ వేద్దామా? నాన్న కార్ కలర్ ఏంటి? బ్లాక్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే కూడా చిన్న పని మీద బయటకు వెళ్ళాం. అండ్ మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం, లైక్ ఇల్లు పని స్టార్ట్ అయ్యాక అసలు ఏ రోజు ఖాళీ ఉండదని. ఎందుకంటే మా హస్బెండ్ లీవ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి, రెనోవేషన్స్ చేసుకోవాలి, మల్టిపుల్ థింగ్స్. అండ్ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతాయి రెనోవేషన్స్లో. మనం 2 days అనుకునేది 1 week అవుతుంది. సో అలా మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేయాలి. సో మాకేంటంటే కీస్ వచ్చే ముందున్న ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్. మేము ఏం చేయాలనుకుంటున్నాం, ఏమేమి చూసి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. సో ఇలా అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీడే కాన్వర్జేషన్స్ ఇంటి గురించే అనమాట. సో ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంటి పనులు స్టార్ట్ అయ్యాక మీరు 1 minute కూడా వేస్ట్ చేయలేము, ఎందుకంటే మాకున్న టైం చాలా తక్కువ. మేము రెనోవేషన్స్ ఇంతెంత టైం పడతాయి, అండ్ అట్ ద సేమ్ టైం హాలిడేస్ రాకూడదు, అండ్ రెనోవేషన్స్ మనం ఓన్గా చేసుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్లో కొంచెం తప్పు అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా దిగినప్పుడు. అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా, మన లీవ్స్ కానీ అన్నీ. బట్ మనం ఎన్ని అనుకున్నా ఒక్కొక్కసారి రియాలిటీ డిఫరెంట్గా హిట్ చేస్తుంది. అన్ని రోజులు మనకి అనుకున్నట్టు రావు కదా. సో అలానే. అండ్ ఎస్, హౌస్ వార్మింగ్ అయిపోయిందని చాలామంది అడుగుతున్నారు. ఎస్ అండి, హౌస్ వార్మింగ్ అయింది. మనకి ఎలా అయ్యింది ఏంటి అనేది చెప్తాను. సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ అనమాట. బట్ మనం ఎన్ని అనుకున్నా మన ఫేట్ ఒకలా ఉంటుందని. సో
యా అలా జరుగుతున్నాయి అండ్ కమింగ్ వీడియోస్ చెప్తాను. సో ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట షాపింగ్ రిలేటెడ్ అంతా. నెక్స్ట్ కీస్ తీసుకొని ఆ తర్వాత హౌస్ వార్మింగ్, ఫంక్షన్ అండ్ రెనోవేషన్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. స్టే ట్యూన్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను టైం తీసుకొని తప్పకుండా ఎడిట్ చేసి ఇవన్నీ మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా డిలే అవ్వకూడదు, ఆన్ ట్రాక్లో ఉండాలి అని చెప్పి. అండ్ వన్స్ అగైన్ అందరికీ హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ పాజిటివ్ కమెంట్స్, మీ రెస్పాన్స్ కానీ ఇన్స్టాలో కానీ కమెంట్స్లో కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాలో నేను ఒక్కొక్కసారి కొంతమందికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ కమెంట్స్లో కూడా ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా రిప్లై ఇస్తానండి. ప్లీజ్ డోంట్ మైండ్ రిప్లై ఇవ్వకపోతే. ఫుల్ ఆన్ ప్యాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నాము. బట్ వీడియోస్ మీ అందరికీ అప్లోడ్ చేస్తున్నాను టైం చూసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీస్ హ్యాండ్ ఓవర్ బ్లాగ్తో మీ అందరి ముందుకి వస్తాను. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.